రమాదేవి ప్రేమ్ ఎవరు ప్రయత్నించినప్పటికీ మహేంద్ర గాంధీవ్యాన్ని విరవలేకపోవడంతో ఇకప్పుడు గురువు గారు అమ్మ ఇంతమంది ప్రయత్నించినా కూడా ఈ గాంధీవాన్ని విరవలేకపోయారంటే ఈ పెళ్ళిగా జరగనంటే మీరు ఓటమిని ఒప్పుకుంటారా అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఇక దాంతో రమాదేవి మౌనంగా ఉంటుంది. ప్రేమ్ పక్కకు వెళ్ళి బాధపడుతూ ఉంటే ఏమైంది డ్రైవర్ బాబు ఎందుకు అలా ఉన్నారని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది. దాంతో ప్రేమ్ అమ్మ కళ్ళల్లో బాధని నేను చూడలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఏంటి అమ్మనా అని చెప్పి చామంతి షాక్ అవుతూ ఉంటుంది. అంటే రమాదేవి మేడంని నేను అమ్మలాగే భావిస్తాను కదా, మణిహారం ఎక్కడ దక్కకుండా పోతుందోనని మేడం చాలా బాధపడుతున్నారు, అందుకే నాకు కూడా బాధగా ఉందని చెప్పి ప్రేమ అంటాడు. దాంతో చామంతి రోబో దగ్గరికి వస్తుంది. ఇక చిట్టి డ్రైవర్ బాబు అమ్మగారి బాధను చూసి చాలా బాధపడుతున్నాడు, డ్రైవర్ బాబు బాధని నేను చూడలేకపోతున్నాను, ఆ మహేంద్ర గాంధీవ్యాన్ని ఎలా విరవాలో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే దానికి ఒక టెక్నిక్ ఉంది, ఆ విల్లుని విరవాలంటే వాడాల్సింది బ్రెయిన్ బలం కాదు అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. అయితే దాన్ని ఎలా విరవాలో నీకు తెలుసా అని చెప్పి చామంతి అడుగుతుంది. దాంతో రోబో ఆ మహేంద్ర గాంధీవ్యం 2000 సంవత్సరాల క్రితం తయారు చేసింది కాబట్టి అది ఎక్కడో ఒక దగ్గర వీక్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అది సులువుగా విరవచ్చు. అందరూ అది ఎక్కడ వీక్గా ఉంటుందో అక్కడ పట్టుకొని బలమైన చోట విరుస్తున్నారు కాబట్టి ఎవరికి దాన్ని విరవడం సాధ్యం కావడం లేదు. కానీ దాన్ని వీక్ పాయింట్ ఏదో కనిపెడితే అప్పుడు బలంగా ఉన్న చోట దాన్ని పట్టుకొని విరిస్తే సులువుగా విరిగిపోతుంది అని చెప్పి రోబో చామంతికి చెప్పడంతో చాలా థ్యాంక్స్ అంటూ చామంతి చిట్టికి ముద్దు పెట్టి అక్కడి నుండి వచ్చేస్తుంది. అమ్మ చెప్పండి అమ్మ ఓటమిని ఒప్పుకుంటారా అని చెప్పి గురువుగారు అంటూ ఉంటారు. ఒక్క నిమిషం గురువుగారు, ఒక్కసారి నేను ప్రయత్నించవచ్చా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి నువ్వా అని చెప్పి అలా కోపంగా చూస్తూ ఉంటుంది. అసలు నీకు మా ఇంటికి ఏం సంబంధం ఉందని నువ్వు ప్రయత్నిస్తానంటున్నావని చెప్పి రమాదేవి వాళ్ళ వద్దన అడ్డుపడుతూ ఉంటుంది. ఇక దాంతో ఏమో ఎవరి చేతుల్లో ఎటువంటి మహత్యం ఉందో ఎవరికి తెలుసమ్మా, మొన్న తులాభారం తూచే రోజున మీరు ఎంత బంగారం వేసినా కూడా ఆ కాట కదలలేదు, కానీ ఈ అమ్మాయి ఒక చిన్న చామంతి పువ్వు తీసుకొచ్చి వేయగానే ఆ తులాభారం పూర్తయింది కదా, అలాగే ఈరోజు కూడా జరగవచ్చు కదా అని చెప్పి గురువుగారు అంటూ ఉంటారు. దాంతో రమాదేవి కానీ తను నా ఇంటి పని మనిషి గురువుగారు అని చెప్పి అంటూ ఉంటే అయినా పర్వాలేదమ్మా, మీ ప్రతినిధిగా ఆ అమ్మాయి విల్లుని విరిచే ప్రయత్నం చేయొచ్చు, రాజు యుద్ధానికి వెళ్ళటానికి తన ప్రతినిధిని పంపిస్తాడు, ఆ ప్రతినిధి యుద్ధంలో ఓడితే ఆ రాజు కూడా ఓడిపోయినట్టే, గెలిస్తే రాజు కూడా గెలిచినట్టే, అలాగే ఇప్పుడు మీ తరపున ఆ అమ్మాయి విల్లు విరవచ్చు అని ఒకనాడు 10 తలల రావణాసుడి వల్ల అవ్వనిది రాముడి వల్ల అయింది, అలాగే ఈరోజు కూడా జరగచ్చేమో అని చెప్పి ఇక చామంతి చేతిలో తను చూసిన రేఖల గురించి గురువుగారు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక చామంతి పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఆ విల్లుకి దండం పెట్టి దాన్ని విరవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక రోబో చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న చామంతి అది వీక్గా ఉన్న చోట గురిపెట్టి చూస్తూ ఉంటుంది. ఇక ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. చామంతి అలా అలవోకగా విల్లుని పైకెత్తి దాన్ని ముక్కలు ముక్కలుగా విరిచి పారేయడంతో అందరూ కూడా ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇక అక్కడున్న పెద్దలు చామంతిని మెచ్చుకుంటూ తల్లి 2000 సంవత్సరాలుగా చాలామంది ఈ విల్లుని విరవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు, ఎవరి వల్ల కానిది నువ్వు సాధించావు, నువ్వు అమ్మవారి అంశతో పుట్టుంటావు తల్లి, మా తాతలు ముత్తాతలు ఈ విల్లుని విరిస్తే చూడాలని చెప్పి ఎంతో ఆశపడ్డారు, వాళ్ళెవరికి దొరకని అదృష్టం నాకు దొరికింది, ధన్యోస్మి తల్లి ధన్యోస్మి అని చెప్పి గురువు గారు కూడా చామంతికి దండం పెడుతూ ఉంటారు. ఇక అలా అందరూ కూడా చామంతిని పొగుడుతూ ఉంటే రమాదేవి కూడా చామంతి వల్ల మణిహారం తన వద్దకు రాబోతున్నందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ప్రేమ్ మాత్రం అసలు ఎవరి వల్ల కానిది చామ్ వల్ల ఎలా సాధ్యమైందా అని చెప్పి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.